యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయాన్ని ఎవరైనా ఒకరు లేచి నిలబడి చదవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనము ఓ గొప్ప వర్తమానమును వినబోతున్నాం. అంటే నేను చెప్పబోయే వర్తమానం గురించి నేను చెప్పడం లేదు. వాక్యం అంటుంది 1:5లో, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా. యోహాను చెప్తూ ఉన్నాడు, మేము యేసు దగ్గర నుండి విన్న ఓ గొప్ప వర్తమానాన్ని మీకు చెప్తున్నాము. యేసయ్య నుండి ఓ గొప్ప సందేశాన్ని వారు విన్నారంట. ఆ సందేశాన్ని మేము మీకు చెప్తూ ఉన్నాము అని అంటున్నాడు. సో ఈరోజు మనము ఓ గొప్ప వర్తమానమును, అంటే యేసు ప్రభువు చెప్పిన ఓ గొప్ప వర్తమానమును మనం ఇప్పుడు వినబోతున్నాం. సిద్ధంగా ఉన్నారా? మనం చదివిన 1 యోహాను 1వ అధ్యాయంలో మీరు శ్రద్ధగా గమనిస్తే కొన్ని పదాలు ప్రాముఖ్యమైనదిగా మనకు కనిపిస్తుంది. జీవము, నిత్య జీవము, సహవాసము, సంతోషము, వెలుగు, చీకటి, సత్యము, అబద్ధము, పవిత్రత, పాపము. ఈ పదాలన్నీ కూడా ఈ 1వ అధ్యాయంలో యోహాను గారు పరిచయం చేస్తున్నాడు. ఇదే పదాలు మిగిలిన అధ్యాయాల్లో కూడా మరలా పునరావృతం వస్తూ ఉంటుంది. చాలా ముఖ్యమైన పదాలు ఇవి. వీటి గురించి మనము లోతుగా వీటన్నిటిని కనెక్ట్ చేసే మరో ముఖ్యమైన విషయాన్ని గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఆ విషయాన్ని గురించి చెప్తూ మన యోహాను అంటున్నాడు, యేసయ్య నుండి మేము గొప్ప వర్తమానం విన్నామండి. ఏమిటంటే ఆ గొప్ప విషయము, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుడు వెలుగై ఉన్నాడన్న గొప్ప వర్తమానాన్ని మేము యేసు నుండి విన్నాము అని అంటున్నాడు. అలా చెప్తూ 6వ వాక్యంలో అంటారు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చాలా మంది క్రైస్తవులు వెలుగులో ఉన్నామని అనుకుంటూ చీకటిలోనే ఉన్నారు. అందుకే 8వ వాక్యంలో అంటాడు భక్తుడు, మనల్ని మనమే మోసపుచ్చుకుందుము. ఈ విధంగా అనేక మంది ఏం చేస్తున్నారంటే వారిని వారే మోసం చేసుకుంటున్నారు. వారి ఉన్నదేమో చీకట్లో, వారు అనుకుంటున్నేమో మనం వెలుగులో ఉన్నామనుకుంటున్నారు. దేవునితో సంబంధం కలిగి ఉన్నామని అంటూనే వారు చీకట్లో నడుస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు బాగా ప్రార్థన చేస్తున్నారు, చక్కగా బైబిల్ చదువుకుంటున్నారు, దేవుని బాగా స్తుతిస్తూ ఉన్నారు, చర్చికంతా కరెక్ట్ గా అటెండ్ అవుతున్నారు, ప్రార్థనా సహవాసాలకు దేవునికి సేవ చేస్తున్నారు, తమకొచ్చే ఆదాయములో సంపాదనలో క్రమం తప్పకుండా దేవునికి ఇస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఇన్ని చేసినా కూడా వారి జీవితంలో క్రైస్తవ గుణాలు, క్రిస్టియన్ క్యారెక్టర్, క్రైస్తవ గుణ లక్షణాలు బిల్డప్ అవ్వడం లేదు. వారి జీవితాల్లో సంతోషము లేదు, వారికి జ్ఞానం అసలు లేదు. ఒక సమస్య వస్తే అన్యుల్లాగానే దాన్ని డీల్ చేస్తున్నారు, కానీ ఒక దేవుని బిడ్డలాగా ఆ సమస్యను డీల్ చేయడం లేదు. ఇవన్నీ నమ్మకంగానే చేస్తున్నారు, వాళ్ళు నిజాయితీగానే చేస్తున్నారు. దేన్ని? బైబిల్ చదవడము, ప్రార్థన చేయడము, చర్చికి రావడము, దేవునికి ఇవ్వడము, స్తుతించడము, సేవ చేయడము, వాక్యం బోధించడము, ఇవన్నీ కూడా వారు పద్ధతిగానే చేస్తూ ఉన్నారు. అయినా వారి జీవితాల్లో ఒక విరక్తి అనేది కనిపిస్తూనే ఉంది. దేవుని యొక్క క్యారెక్టర్లో మంచి గుణ లక్షణాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం అనే ఆత్మ ఫలాలు వాళ్ళ జీవితంలో లేదు. ఎందుకయ్యా లేదు? అన్ని చేస్తున్నారు కదా. వీటన్నిటిని వాళ్ళు చీకట్లో ఉంటూ చేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ చీకట్లో నుండి చేస్తున్నారు కాబట్టి పరిపూర్ణమైన ఫలితాన్ని పొందుకోలేకపోతున్నారు. బ్రదర్, సిస్టర్, వీటన్నిటినీ నేను ఇప్పుడు చెప్పిన వీటన్నిటినీ కూడా భక్తి పూర్వకమైన ఈ విషయాలన్నింటినీ కూడా వెలుగులో నుండి చేస్తేనే దానికి విలువ ఉంటుంది. చీకట్లో నుండి చేస్తే
చి. ఏంటది? చి అంతే. వెలుగులో నుండి చేస్తేనే ఈ విషయాలన్నిటికీ విలువ ఉంటుంది. చీకటిలో నుండి చేస్తే అది చి. బ్రదర్, మనం చదువుతున్న ఈ వాక్య భాగం లేక 1 యోహాను పత్రిక మన ముందు అనేక ప్రశ్నలను పెడుతూ ఉంది, మనల్ని మనము పరీక్షించుకోవడానికి, స్కాన్ చేసుకోవడానికి. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు తమను తామే మోసం చేసుకుంటున్నారు. దేవుని ఎడల భక్తి విషయంలో దేవునికి ఇష్టానుసారంగా కాకుండా తమకు ఇష్టానుసారమైన భక్తిని వారు దేవుని పట్ల చూపిస్తున్నారు. దేవుని దగ్గరకు వెళ్ళడానికి దేవుని మార్గంలో కాకుండా తమకిష్టమైన మార్గంలో వెళ్తూ ఉన్నారు. చివరికి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఈ 1 యోహాను పత్రిక మనల్ని స్కాన్ చేస్తుంది. అది మన ముందు పెట్టే ప్రశ్న ఏమిటంటే, నిజంగా నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నానా? నిజంగా నేను సత్యములో నడుస్తున్నానా? నిజంగా నేను దేవునికి విధేయత కలిగి ఉన్నానా? నిజంగా నేను దేవుని బిడ్డనేనా? నిజముగా నాలో నిత్య జీవం ఉందా? నిజంగా నేను పరిశుద్ధుడనేనా? నిజంగా నేను క్రైస్తవుడనేనా? ఈ ప్రశ్నలకు జవాబిస్తుంది 1 యోహాను పత్రిక. అసలు దీన్ని చదువుతూ ఉంటే ఈ ప్రశ్నలు మనలో ఉత్పన్నమవుతుంది. నిజంగా 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 నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నానా? దేవునితో నడుస్తూ ఉన్నానా? దేవుని సత్యములో ఉన్నానా? నేను దేవుని బిడ్డనేనా? నేను పవిత్రుడనేనా? అనే ప్రశ్నలు మనకు ఏర్పరుస్తుంది 1 యోహాను పత్రిక. ఇది ఒక స్కాన్. హల్లెలూయా. ఈరోజు మనల్ని దేవుడు స్కాన్ చేయబోతున్నాడు. ఆయన ఇచ్చిన గొప్ప వర్తమానంతో మనల్ని ఆయన స్కాన్ చేయబోతున్నాడు. ఈరోజు మనం మనల్ని పరిశుద్ధపరచుకోనబోతున్నాం. యేసే చెప్పాడు, నేను చెప్పిన వాక్యము ద్వారా మీరు పరిశుద్ధులై ఉన్నారు. సో ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. మనలో ఉన్న మలినాన్ని మనకు చూపిస్తుంది, లోపాన్ని మనకి ఎత్తి చూపిస్తుంది. సో వీటన్నిటిని మనం గ్రహించాలంటే వెలుగంటే ఏమిటి, చీకటి అంటే ఏంటనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మళ్ళా మనం గొప్ప వర్తమానానికి వస్తాం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన దగ్గర చీకటి ఎంత మాత్రము లేదు. చీకటి యొక్క జాడ కూడా ఆయన దగ్గర లేదట. ఆయన పూర్తిగా వెలుగై ఉన్నాడు. బ్రదర్, వెలుగంటే ఏమిటి? చీకటి అంటే ఏమిటి? వెలుగు దేన్ని సూచిస్తుంది? మంచిని చూపిస్తుంది, జ్ఞానమును చూపిస్తుంది, సత్యమును సూచిస్తుంది, సంతోషము, జీవము, వీటన్నిటిని సూచిస్తుంది వెలుగు. వెలుగంటే మంచి, వెలుగంటే జ్ఞానము, వెలుగంటే సత్యము, వెలుగంటే సంతోషము, వెలుగంటే జీవము. చీకటి అంటే, చీకటి దేన్ని సూచిస్తుంది? చెడును, అజ్ఞానమును, అబద్ధాన్ని, దుఃఖాన్ని, మరణాన్ని సూచిస్తుంది. ఇది మనం సాధారణంగా తెలుసుకున్న సత్యం. లోపల దాని గురించి ఆయన పూర్తిగా వివరిస్తున్నాడు. కానీ యోహాను వెలుగుకు చీకటికి ఓ గొప్ప విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇంతవరకు మనం ఎప్పుడు కూడా ఊహించని ఒక అర్థాన్ని చెప్తున్నాడు వెలుగుకు చీకటికి. చూడండి, వెలుగంటే ఏమిటి? 2వ అధ్యాయము 9వ వాక్యం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. హల్లెలూయా. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నాడు. తన సహోదరుడిని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. వెలుగంటే ఏమిటి ఇప్పుడు చెప్పండి? వెలుగంటే ప్రేమ, చీకటి అంటే ద్వేషం. ఎవరైతే తన సహోదరుని, తన సహోదరిని ద్వేషిస్తున్నారో వారు చీకటిలో ఉన్నారు. ఎవరైతే తన సహోదరుని ప్రేమిస్తున్నారో వారు వెలుగులో ఉన్నారు. సహోదర ప్రేమ ఎవరిలో ఉందో వారు వెలుగులో ఉన్నారు బ్రదర్. సహోదర ప్రేమ ఎవరిలో లేదో వారు చీకటిలో ఉన్నారు. చూడండి 10వ వాక్యము. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లోనే నడుస్తున్నాడు. చీకట్లోనే ఉన్నారు ఎవరు? సహోదరుల పట్ల ద్వేషం కలిగి ఉన్నవారు, మనస్పర్ధలు కలిగి ఉన్నవారు, కోపం కలిగి ఉన్నవారు చీకట్లోనే ఉన్నారు. ఇక్కడ సహోదరుడు అనే మాట దేన్ని సూచిస్తుందంటే మన తోబుట్టువులను సూచిస్తుంది, సంఘంలో ఉన్న వారిని సూచిస్తుంది,
ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని సూచిస్తుంది. అందరూ మనకు సహోదరులే, అందరూ మనకు సహోదరులే. ఆమేన్. నువ్వు ఎవరి మీదైనా ద్వేషంతో, కోపంతో, మనస్పర్ధలతో ఉన్నావు అనుకో, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు చీకట్లో ఉన్నావు, వెలుగులో నువ్వు లేదు. ఆమేన్. చూడండి 4వ అధ్యాయము 20-21 వాక్యం అంటుంది, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధకుడు. అతడు అబద్ధకుడు. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషిస్తే వాళ్ళెవరు? వాళ్ళు అబద్ధికులు. వారిలో సత్యము లేదు, వెలుగు లేదు. వారిలో ఉన్నది చీకటి. చీకటి ఆత్మ వాళ్ళని ఆవరించి ఉంది. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమింపగలడు? ప్రేమింపలేడు. అబద్ధము, చెప్పేది అబద్ధము. ఎందుకంటే దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. హల్లెలూయా. దేవుని ప్రేమించేవారు ఖచ్చితంగా ఏం చేస్తారు? తన సహోదరుని కూడా ప్రేమిస్తారు. ఎందుకంటే ఈ ప్రేమ మామూలు ప్రేమ కాదండి, అగాపే ప్రేమ. హల్లెలూయా. ఇక్కడ వాడబడిన ప్రేమకు గ్రీకు పదము అగాపే, అంటే నిస్వార్థమైన, పవిత్రమైన, స్వార్థము లేని, ఇతరుల మేలు కొరకు దేన్నైనా చేయగలిగిన ఒక పవిత్రమైన, మహోన్నతమైన ప్రేమను సూచిస్తుంది అగాపే. అది దేవుడు మానవుల పట్ల చూపే ఉన్నతమైన ప్రేమను సూచిస్తుంది. తన దేవుని ప్రేమిస్తున్నానని చెప్పేవారు ఖచ్చితంగా తన సహోదరుని కూడా ప్రేమించాలి. నువ్వు సహోదరుడిని ద్వేషిస్తూ, నీ తోటి వారిని నువ్వు ద్వేషిస్తూ, వారి మీద మనస్పర్ధలు పెట్టుకుంటూ, కోపంతో ఉంటూ నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడము అబద్ధము. అబద్ధము. చాలా మంది అబద్ధంలో జీవిస్తున్నారు, చీకట్లో జీవిస్తున్నారు. అందువల్లే వారు ఎన్ని మంచి కార్యాలు చేసినా కూడా దానికి ఫలితం లేకుండా పోతుంది. తండ్రి, బ్రదర్, చీకట్లో నుండి మంచి కార్యాన్ని చేస్తే ఆ మంచి కార్యానికి విలువ లేదు, ఉండదు. మంచి కార్యాన్ని వెలుగులో నుండి చెయ్యాలి. వెలుగంటే ఏంటి? ప్రేమ. చీకటి అంటే ఏమిటి? ద్వేషము. బాగా గమనించండి, క్రైస్తవ జీవితం అనేది ఒక క్రాస్ రిలేషన్షిప్, ఒక సిలువ బంధాన్ని సూచిస్తుంది. క్రైస్తవ జీవితం అనేది ఒక సిలువ బంధం. నిలువ కొయ్య, అడ్డు కొయ్య. గమనిస్తున్నారా? గమనిస్తున్నారా? నిలువ కొయ్య, అడ్డు కొయ్య. ఈ రెండిటితో ఏర్పరచబడిందే సిలువ. నిలువ కొయ్య అంటే ఏమిటి? దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడం. అడ్డు కొయ్య అంటే ఏమిటి? నీ తోటి సహోదరులతో మంచి సంబంధం కలిగి ఉండడం. ఒకటి లేకుండా ఇంకొకటి పరిపూర్ణమవ్వదు. సిలువ అంటే రెండు ఉండాలి. నిలువ కొయ్య ఉండాలి, అడ్డు కొయ్య ఉండాలి. సో సిలువ అనేది ఏమిటి? క్రైస్తవ జీవితాన్ని సూచిస్తున్న సిలువ. దేవునితో నువ్వు ఎంత మంచి సంబంధం కలిగి ఉన్నావో అదే విధంగా నీ సహోదరునితో కూడా నువ్వు మంచి సంబంధం కలిగి ఉండాలి. అందుకే యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 5:22లో, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. బాగా గమనించండి, తన సహోదరునితో కోపపడు ప్రతివాడు తీర్పుకు లోనవుతాడట. అంటే మీరు ఎవరైనా మీ సహోదరునితో మనస్పర్ధలు కలిగి ఉంటే గుర్తుంచుకోండి, అది తీవ్రమైన పాపము. అది ఎంత పెద్ద పాపం అయ్యానంటే మన కింది వాక్యాలను మనం చదువుతూ పోతూ ఉంటే తెలుస్తుంది. వ్యభిచారము ఎంత పెద్ద పాపమో బాగా గమనించండి. వ్యభిచారము ఎంత పెద్ద పాపమో అదే లాంటి పాపమే ఒక వ్యక్తి మీద మనస్పర్ధలు కలిగి ఉండడము, ద్వేషము కలిగి ఉండడము. మనం వ్యభిచారాన్ని పెద్ద పాపంగా చూస్తాము, కానీ ఒక సోదరుని మీద ద్వేషంతో ఉండడము, కోపంతో ఉండడాన్ని చాలా చిన్నగా చూస్తాము. కానీ యేసు ప్రభు వ్యభిచారానికి ముందే ఏం చేశాడు? కోపం అనే పాపాన్ని గురించి ప్రస్తావించాడు. అంటే ఏమర్థము? వ్యభిచారము ఎంత భయంకరమైన పాపమో అదే లాంటి పాపమే సహోదరుని మీద మనస్పర్ధలతో ఉండడం. ఇంకా చూడండి, వాక్యం చెప్తుంది. అంటే 1 యోహాను 3వ అధ్యాయము, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. బ్రదర్, ఈ రోజు నేను మీకు చెప్తుండేది నా ప్రసంగం కాదు, నేను తయారు చేసిన వర్తమానం కాదు, యేసయ్య చెప్పిన వర్తమానము. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. మీరు ఎవరైనా ద్వేషిస్తే, మీరు ఎవరినైనా ద్వేషిస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ విషయంలో మీరు ఇంకా
చచ్చిపోయిన స్థితిలోనే ఉన్నారు. మీలో ఇంకా జీవము లేదు, నిత్య జీవము లేదు. దేవుని యొక్క జీవము, క్రీస్తు అనుగ్రహించిన నిత్య జీవము మీలో లేదు. మీలో గాని ద్వేషము, కోపము, మనస్పర్ధలు ఉంటే, క్రైస్తవులారా మీకే చెప్తున్నాను, మీలో గాని ద్వేషము, కోపము, మనస్పర్ధలు ఉంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకా ఆత్మీయంగా చనిపోయిన స్థితిలోనే ఉన్నారు. ఆమేన్. బ్రదర్, ప్రేమ అనేది, సహోదర ప్రేమ అనేది, లేక అగాపే ప్రేమ అనేది ఏ చిన్న విషయం కాదు. ఇది మరణానికి, జీవానికి సంబంధించిన విషయము. మరణ జీవానికి సంబంధించిన గొప్ప విషయం అండి. ఒకవేళ మీరు ఇంకా ద్వేషంతో జీవిస్తూ ఉంటే, ఎవరి మీదైనా సరే, సంఘంలో కానీ, మీతో కూడా పుట్టిన వారితో కూడా కానీ, లేక మీ ఊర్లో కానీ, మీ స్నేహితులతో కానీ, పనిచేసే స్థలంలో కానీ, మీరు ఎక్కడైనా ఒక వ్యక్తి మీద ద్వేషంతో ఉంటే, మనస్పర్ధలతో ఉంటే, గుర్తుపెట్టుకోండి, మీరు ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలోనే ఉన్నారు. ఇది మహా పెద్ద పాపము. నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నానా అనే దానికి నిదర్శనం ఏమిటి? నేను నా సహోదరుల మీద ప్రేమ కలిగి ఉన్నానా? మీరు ఎవరినైనా ద్వేషిస్తూ ఉంటే, ఎవరి మీద మీరు కోపంతో ఉంటే, గుర్తుపెట్టుకోండి, మీలో ఏమీ లేదు, వెలుగు లేదు, సత్యము లేదు, మీలో ఉన్నది చీకటి, మీలో ఉన్నది అబద్ధము. ఈ విషయాన్ని ఇంకా లోతుగా తీసుకుని పోతున్నాడు యోహాను. చూడండి, 2వ అధ్యాయము 3-4 వాక్యం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. అయ్యా, నీవు దేవుని ఎరిగి ఉన్నావా అంటే ఎరిగి ఉన్నావనే మాటకు అర్థం ఏమిటంటే, ఇక్కడ సన్నిహితమైన సంబంధం, క్లోజ్ రిలేషన్షిప్, సన్నిహితమైన సంబంధము. ఎరిగి ఉన్నానన్న మాటకు అర్థం ఏమిటి? సన్నిహితమైన బంధము, సంబంధం కలిగి ఉండడము దేవునితో. నిజంగా నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నావా? అలా కలిగి ఉంటే దానికి రుచి ఏమిటంటే, ఆయన ఆజ్ఞను నువ్వు పాటించాలి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. నేను దేవునితో కలిసి ఉన్నాను, దేవునితో మంచి సంబంధంలో ఉన్నానని చెప్తూ ఆయన మాట ప్రకారం చేయకపోతే నువ్వు అబద్ధం చెప్తున్నావు. దేవునితో నీకు మంచి సంబంధం ఉంటే ఆయన మాట వినాలి కదా, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించాలి కదా. ఆయన ఆజ్ఞ ప్రకారం నేను జీవించను, కానీ నాకు దేవుడు అంటే ఇష్టం అంటే ఏమిటది? తిక్క చేస్తలేదు. ఈ విధంగానే చాలా మంది తమను తాము మోసం చేసుకుంటున్నారు. ఇంకా చూడండి, 3వ అధ్యాయము 4వ వాక్యం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞా అతిక్రమమే పాపం. సో ఒక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడంటే అర్థం ఏమిటి? అతడు పాపం చేస్తున్నాడు, దేవునితో తిరుగుబాటు చేస్తున్నాడు. నీ మాటలంటే, నీ ఆజ్ఞ అంటే నాకు పెద్దగా విలువ లేదు, గౌరవం లేదు, ఏం చేసుకుంటావు చేసుకోపో, నీ ఇష్టంగా నేను చేయను. తనను సృష్టించిన దేవునితో మానవుడు అంటున్నాడు ఏమనేసి, నీ మాట ప్రకారం నేను చేయనయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అని అంటున్నాడు. తన క్రియల ద్వారా చెప్పడం లేదు, బట్ క్రియల ద్వారా అలా అంటున్నాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం మీరు జీవించకపోతే మీరు పాపం చేస్తున్నారు. పాపం చేస్తే దేవునితో ఎలా సంబంధం కలిగి ఉంటారు? ఆయన పరిశుద్ధుడు, నువ్వు పాపం చేస్తున్నావు, ఎలా బంధము కట్టబడుతుంది? ఆయన ఇష్ట ప్రకారం మనం చేస్తేనే కదా ఆ బంధం బలపడుతుంది. ఎవరైనా కూడా ఫ్రెండ్షిప్ కానీ, భార్యాభర్త బంధం కానీ, తల్లిదండ్రుల పిల్లల మధ్య బంధం కానీ, ఒకరి మాటలు ఒకరు వింటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటేనే ఆ బంధం అనేది బలంగా ఉంటుంది. నేను చెప్పేదాన్ని నువ్వు చేయకపోతే ఆ ఫ్రెండ్షిప్ కానీ, ఆ బంధం కానీ ఎలా నిలబడుతుంది? నిలబడదు. ఇంకా చూడండి, 3వ అధ్యాయము 22వ వాక్యం. మనం ఆయన ఆజ్ఞను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ప్రకారము, ఆయన ఇష్ట ప్రకారం మనం జీవిస్తే మనం ఏది అడిగినా అది దొరుకుతుందట. ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. అయ్యా, ఆయన ఆజ్ఞ ఏమిటి? అది ఆయన ఆజ్ఞ ఏమిటి? ఏమిటయ్యా ఆజ్ఞ? ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అన్నారు, ఆజ్ఞ అతిక్రమిస్తే దేవునితో సంబంధం లేదన్నారు. సరే, ఆయన ఆజ్ఞ ఏమిటి? ఏమిటయ్యా ఆయన ఆజ్ఞ? చూడండి, 3:23. ఆయన ఆజ్ఞ ఏమనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా
అంతే, ఒకరినొకడు ప్రేమింపవలెను. ఇదే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. హల్లెలూయా. 4:21 చూడండి. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుని ఆజ్ఞ ఏమిటయ్యా అంటే అందరినీ ప్రేమించాలి, ఒకరినొకరు దేవుని ప్రేమతో ప్రేమించుకోండి. ఇదే దేవుని యొక్క ఆజ్ఞ. యేసయ్య చెప్పాడు, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞను గైకొందురు. నిజంగా ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నారంటే దానికి సాక్ష్యం ఏమిటి? ఆయన చెప్పినట్లు వారు నడుచుకోవాలి. అదే కదా ప్రేమ అంటే. ఆమేన్. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? బ్రహ్మాండమైన వాక్యం బైబిల్లో. యోహాను సువార్త 13:34-35. యేసు చెప్పిన ఆజ్ఞ ఏమిటి చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరినొకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. మీరు నా శిష్యులు అనే దానికి రుజువు ఏమిటయ్యా? సాక్ష్యం ఏమిటయ్యా? మనం క్రైస్తువులు అనే దానికి సాక్ష్యం ఏమిటయ్యా? ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉండడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం, సహోదర ప్రేమతో, దేవుని ప్రేమతో. ఇదే నేను మీకు ఇస్తున్న ఆజ్ఞ. ఈ ఆజ్ఞ పాత నిబంధనలో కూడా ఉంది. పాత నిబంధన అంటుంది, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వారిని కూడా ప్రేమించు అని అంటుంది. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభు దానికి కొత్త విషయం చేర్చాడు. ఏమిటంటే, నేను నిన్ను ప్రేమించినట్టు. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమించినట్టు నువ్వు కూడా ఇతరులను ప్రేమించు. నీలో ఎన్ని కొరతలు ఉంది, ఎన్ని లోపాలు ఉంది, ఎన్ని పాపం ఉంది, ఎన్ని దుర్మార్గపు కార్యాలు చేస్తావు నువ్వు, నీ ఆలోచనలు, నీ తలంపులన్నీ బయట పెడితే నీ గతి ఏమవుతుంది? కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక వాటన్నిటినీ కప్పేస్తున్నాను, తుడిచి పారేస్తున్నాను. నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నానో అదే విధంగా నువ్వు కూడా నీ పొరుగు వారిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు, నీ ఇంట్లో ఉన్న వారిని ప్రేమించు, నీ బంధువుల్ని ప్రేమించు. నీలో మాత్రం ఎన్ని కొరతలు ఉన్నా నేను ప్రేమించాలి. నువ్వు మాత్రము నీ సహోదరులు, నీ బంధువులు ఏదైనా చేస్తే వారితో ఇంకా కాలం అంతా మాట్లాడవు. ఏమి న్యాయం? ఏమి న్యాయం? నేను నిన్ను ప్రేమించినట్టే. ఈ ఆజ్ఞను మనం అతిక్రమిస్తే మనం పాపం చేస్తున్నాము, చీకటిలో ఉన్నాము, అబద్ధములో ఉన్నాము, మరణములో ఉన్నాము, దుఃఖముతో నిండిపోతాం. ఇంకా ఈ విషయాన్ని లోతుకు తీసుకుని పోతున్నాడండి. ఈరోజు ఎన్ని లోతులో తెలియదు. ఈ సత్యాన్ని, దేవుడు వెలుగై ఉన్నాడన్న సత్యాన్ని, నోట్ దిస్ పాయింట్, దీన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు వెలుగై ఉన్నాడన్న సత్యాన్ని ఇంకా లోతుకు తీసుకుని పోతున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగంటే అర్థం ఏమిటి? ప్రేమ. దాని ఇంకో మాట చెప్పాలంటే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. 4:8. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు ఈక్వల్ టు దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అంటే ఆయన దగ్గర ద్వేషము ఎంత మాత్రమును లేదు. ఆయన పరిపూర్ణ ప్రేమ స్వరూపి. అదే ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ ఏమిటి? నేను నిన్ను ప్రేమించినట్టు నువ్వు కూడా నీ సహోదరులను, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు. ఇంకా లోతుకు పోతాం. 3వ అధ్యాయము 6వ వాక్యం. ఆయన యందు నిలిచి ఉండువాడెవడును పాపము చేయడు. అంటే దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నవారు, దేవునిలో నిలిచి ఉన్నవారు, వాళ్ళు ఏం చేయరంట? పాపము చెయ్యరు. పాపము చేయువాడు, పాపము చేస్తున్నవాడు ఆయన చూడను లేదు, ఎరుగును లేదు. అంటే ఆయనతో ఎటువంటి సంబంధం వాడికి లేదు, పాపము చేస్తున్న వానికి. అంటే ఈ వాక్యము పాపమును చేస్తూ ఉన్న వారికి అలవాటుగా, పొరపాటున కొన్నిసార్లు మనము తప్పిదము చేయొచ్చును, పాపం చేయొచ్చును, దాని గురించి చెప్పడం లేదు ఇక్కడ. అలవాటుగా తప్పని తెలిసి కూడా, ఇది పాపమని తెలిసి కూడా, ఇది దేవునికి ఇష్టం లేదని తెలిసి కూడా ఒక వ్యక్తి పాపంలోనే ఉన్నాడంటే దాని అర్థం ఏమిటి? అతనికి దేవునితో ఎటువంటి సంబంధము లేదు, ఎటువంటి సంబంధము లేదు. మరలా వాక్యం అంటుంది 3:9-10. ఎందుకు వారు పాపంలో నిలిచి ఉండరు? బాగా గమనించండి. ఎందుకు దేవునితో సంబంధం కలిగి ఉన్నవాడు ఎందుకు పాపంలో నిలిచి ఉండడు?
ఎందుకు? 3 దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచున గనుక వాడు పాపము చేయడు. హల్లెలూయా. ఎందుకయ్యా వాళ్ళు పాపం చేయరు? దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నవారు ఎందుకయ్యా పాపం చేయరనంటే వారిలో ఆయన బీజం ఉంది, ఆత్మీయ బీజం ఉంది. దేవుడు ఆత్మీయ ఉన్నాడు. ఆయన యొక్క ఆత్మీయ బీజము ఎవరిలో ఉంటుందో వారు పాపములో నిలిచి ఉండరు. పాపాన్ని చూసి వాళ్ళు అసహించుకుంటారు. ఒకవేళ పొరపాటున పడితే ఇమీడియట్ గా ఏం చేస్తారు? దాని నుండి బయటకు వచ్చేస్తారు. పంది బురదలో పడింది అనుకోండి, ఆహా ఆహా ఎంత బాగుంది స్వామి అని అందులోనే మునిగిపోతుంది. అదే ఒక మేక పిల్ల గాని గొర్రె పిల్ల గాని బురదలో పడింది అనుకోండి, వెంటనే దాని నుండి బయటకు వచ్చి ఇమీడియట్ గా ఏం చేస్తుంది? తనను బాగు చేసుకుంటుంది. ఎందుకంటే అది దానికి బురద అంటే అసహ్యము, నచ్చదు. క్రైస్తవులు గొర్రె పిల్లలు. దేవుని మూలముగా పుట్టిన వారిలో ఆయన యొక్క జీన్స్ ఉంటుంది కనుక వారు పాపములో నిలిచి ఉండరు. పాపాన్ని కంటిన్యూగా చెయ్యరు. ఎందుకు? వాళ్ళ బీజం ఉంది, దేవుని యొక్క బీజం ఉంది. మనందరిలో కూడా దేవుని యొక్క బీజం ఉంది. ఏంటయ్యా జీన్స్? దేవుని యొక్క జీన్స్ ఉంది. దేవుని యొక్క జీన్స్ ఏం చేస్తుంది? దేవుని పోలికను మనకిస్తుంది. ఇప్పుడు మీరందరూ మీ నాయన పోలికలో, మీ తాత పోలికలో గాని, మీ అమ్మ పోలికలో గాని ఉంటారు కదా, ఉంటారు. ఆ పోలిక లేకపోతే సంథింగ్ రాంగ్. మీలో గాని, మీ పిల్లల్లో గాని, మీలో గాని మీ తండ్రి పోలిక, మీ తాత పోలిక, అమ్మ పోలిక లేకపోతే మీరు మీ తండ్రికి పుట్టినవారు కాదు. ఏదో ఒక విధంగా ఏదో ఒక పోలిక ఉంటుంది. సో నా బిడ్డలో నా పోలిక ఎలా ఉంటుందో దేవుని బిడ్డలమైన మనలో కూడా దేవుని పోలిక ఉంటుంది, ఉండాలి. దేవుని పోలిక ఏమిటి? దేవుని పోలిక ఏమిటి? ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. ఆమేన్. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ వాక్యం అంటుంది, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలిచిన గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. ఎందుకంటే దేవుని యొక్క పోలిక ఉంది. దేవునికి పాపం అంటే అసహ్యము, మనకు కూడా పాపం అంటే అసహ్యం ఉండాలి. ఆ తర్వాత అంటాడు, దీనిని బట్టి దేవుని పోలిక ఉందా లేదా అనే దానిని బట్టి దేవుని పిల్లలు ఎవరో సాతాను పిల్లలు ఎవరో తేటబడును. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవా, సాతాను బిడ్డవా? నువ్వు ఎవరికి పుట్టావు? నువ్వు దేవునికి పుట్టావా లేక సాతానుకు పుట్టావా? దేవునికి పుట్టుంటే దేవుని పోలిక ఉండాలి, సాతానుకు పుట్టుంటే సాతాను పోలిక ఉంటుంది. ఇప్పుడు మీ తండ్రి ఎవరు? నువ్వు ఎవరికి పుట్టావు? కింద అంటాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు, దేవుని సంతానం కాదు. తన సహోదరుని ప్రేమింపని వారు, ప్రేమ లేని వారు, సహోదర ప్రేమ లేని వారు దేవునికి పుట్టిన వారు కారు. వారు దేవుని సంతానం కాదు. దేవుని సంతానం కాదంటే ఇంకెవరి సంతానం మరి? 8వ వాక్యం అంటుంది, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. నువ్వు అపవాదికి పుట్టావు. అపవాది సాతాను నీ యొక్క తండ్రి. నీ తండ్రి ఎవరు? సాతాను. అందుకే నీకు నీ సోదరుల పట్ల, సోదరి పట్ల మనస్పర్ధలు, కోపము, ద్వేషాన్ని కలిగి ఉన్నావు. ఎందుకంటే అపవాది నీ తండ్రి కాబట్టి. అపవాది ఎవరు? అబద్ధానికి తండ్రి. అపవాది ఎవరు? అబద్ధానికి తండ్రి, మోసానికి తండ్రి, వాడు ద్వేషానికి తండ్రి. వాక్యం అంటుంది ఇక్కడ చూడండి 12వ వాక్యంలో, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపేశాడు. కయ్యను తెలుసు కదా మీకు. ఎవరు కయ్యను? ఆదాము యొక్క మొదటి కొడుకు కయ్యను. ఈ కయ్యను ఏం చేశాడు? తన తమ్ముడైన హేబెలును చంపేశాడు. మనము కయ్యను వంటి వారమే ఉండరాదు. కయ్యను అపవాది సంతానము. అపవాదితో ఆత్మీయంగా అతడు జతగట్టాడు. అపవాది సంబంధి, అపవాది యొక్క సంతానం కాబట్టి తన సహోదరుని ప్రేమించకుండా ఏం చేశాడు? చంపేశాడు. ఇంకా చూడండి 15వ వాక్యం, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు.
నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదు. ఒక్కొక్క మాటలు మనల్ని అట్నే స్కాన్ చేస్తూ ఉంది. నీ సోదరుని మీద నీకు కోపం ఉంటే, మనస్పర్ధలు ఉంటే, ద్వేషం ఉంటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరున్నావు? నరహంతకుడవు, కయ్యను వంటి వాడు. మనం కయ్యను వంటి వారమే ఉండకూడదు. మనము కయ్యను వంటి వారమే ఉండకూడదు. ఎవరిలా ఉండాలి? యేసయ్యలా ఉండాలి. హల్లెలూయా. మనం కయ్యను వంటి వారమే ఉండకూడదు. ఎవరిలా ఉండాలి? యేసయ్యలా మనం ఉండాలి. యేసయ్య తన సోదరులమైన మన కోసము ప్రాణం పెట్టాడు. ప్రాణం ఇచ్చేంతగా యేసు మనల్ని ప్రేమించాడు. మనం పాపులమై ఉండగానే మనల్ని యేసు ప్రేమించాడు. కానీ కయ్యను తన తమ్ముడు సోదరుడు మంచివాడుగా ఉన్నప్పుడే ద్వేషించాడు. అపవాది యొక్క క్రియలు అదే. ఆ అపవాది క్రియలను నశింపజేయడానికే దేవుని కుమారుడు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు అని వాక్యం అంటుంది. దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఈ లోకంలో? అపవాది క్రియలను నశింపజేయడానికి. సో దేన్నైతే నశింపజేయడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చాడో అదే క్రియలు మనం చేస్తే ఏమర్థము? మనము దేవునికి పుట్టిన వాళ్ళు కాదని అర్థం. 4:7 చూడండి. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టాడు. ప్రేమ లేని వారు దేవునికి పుట్టిన వాళ్ళు కాదు. ప్రేమ లేని వారు పాపములో ఉన్నారు. ప్రేమ లేని వారు పాపములోనే ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వాక్యం ఇలా చెప్తుంది. గమనించండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఆమేన్, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన. మీ శత్రువులను ప్రేమించండి. అప్పుడే మీరు దేవుని యొక్క బిడ్డలు. అప్పుడే మీరు దేవుని యొక్క కుమారులు. మీరు నిజంగా దేవుని యొక్క కుమారులు అయితే, దేవునికే పుట్టి ఉంటే, ఆయన యొక్క జీన్స్ బీజం మీలో ఉంటే మీరు శత్రువును కూడా ప్రేమిస్తారు. మీరు నాశనం అయిపోవాలి, మీరు బాగుండకూడదు అని మీకు చెడు చేసిన వారిని కూడా మీరు ఏం చేస్తారు? ఈజీగా ప్రేమిస్తారు, కష్టపడరు. ఎందుకంటే ఆయన చెడ్డవారి మీదను మీ తండ్రి, మీరు నాయన తండ్రి అని ప్రార్థన చేస్తున్నారే, ఆ తండ్రి మీ నాయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు. మీ నాయనయ్యా, అమ్మా, మీ నాయన, మీ తండ్రి మంచోళ్ళకైనా మంచోడే, చెడ్డోళ్ళకైనా మంచోడే. మరి ఆయన పుట్టిన నువ్వేమంటున్నావు? నేను మంచోడిని, చెడ్డోడికి భయంకరమైన చెడ్డోడిని నేను అంటే ఏమర్థము? నువ్వెవరు? నువ్వు కింది వాక్యం చూడండి. మీరు మిమ్మల్ని ప్రేమించి వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగే చేస్తున్నారు కదా. మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే మీరు దేవుని బిడ్డలు కాదయ్యా. ఇంకా దీన్ని బలంగా లోక 6:32లో యేసయ్య అంటాడు, ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా అంటాడు. లోక 6:32లో మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే మీకేం మెప్పు కలుగుతుంది? పాపులు కూడా అదే చేస్తున్నారయ్యా. పాపులు అన్యులు కూడా అదే చేస్తున్నారు. రక్షింపబడిన వారు, యేసయ్యను నమ్ముకునే వారు ఏం చేస్తున్నారు? వాళ్ళని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు, వారిని ద్వేషించే వారిని ద్వేషిస్తారు. నువ్వు అదే చేస్తున్నావు అంటే అర్థం ఏమిటి? నువ్వు కూడా పాపివే. వాళ్ళు ఎలాగ పాపుల్లో నువ్వు కూడా అలాగే పాపి. బాగా గుర్తుపెట్టుకోండి. తనను ప్రేమించే వారినే ప్రేమించడం పాపుల యొక్క లక్షణం. అది పరిశుద్ధుల యొక్క లక్షణము కాదు. పరిశుద్ధుల యొక్క లక్షణం ఏమిటంటే శత్రువుల్ని కూడా ప్రేమించడమే పరిశుద్ధుల లక్షణం. దేవుని బిడ్డల యొక్క లక్షణం, దేవునికి పుట్టిన వారి యొక్క లక్షణం. అతను మంచి గొప్ప పాస్టర్, బాగా గమనించండి, గొప్ప పాస్టర్. వాళ్ళ భార్య, సేవకుని యొక్క భార్య సేవకుని యొక్క చెల్లెలతో మాట్లాడదు. ఎప్పుడో గొడవ జరిగిందంట. దాన్ని ఇంకా మనసులో పెట్టుకొని ఆమె ఇంటికి వస్తే కూడా, తన ఆడబిడ్డ ఆమె దేవుని బిడ్డ, ఆమె క్రైస్తురాలు, ఈమె సేవకురాలు, తన ఆడబిడ్డ ఇంటికి వస్తే కనీసం నీళ్లు కూడా ఇవ్వదండి. ఆమెను చూసిన వెంటనే గదిలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళంతా బైబిల్ చదువుతున్నారా లేక ఏదైనా కథల పుస్తకాలు చదువుతున్నారా అర్థం కావడం లేదు. ఎంత క్రూరమైన పాపం అది, ఎంత భయంకరమైన పాపం అది. సేవ చేస్తున్న ఒక కుటుంబము, ప్రేమను బోధిస్తున్న కుటుంబము, ప్రేమ స్వరూపునికి సేవ చేస్తున్న కుటుంబము, తన ఆడబిడ్డ ఎప్పుడో ఏదో ఒకటి అనిందని, ఏదో చెప్పిందని, గొడవ వచ్చిందని ఇంతవరకు ఆమెతో మాట్లాడడం లేదు. కనీసం ఇంటికి వచ్చినా కూడా పలకరించడం లేదు. మనసు నిండా ద్వేషం,
ప్రేమ కావ్యంలో వాక్యం ఏముంటుంది? 1 కొరింథీయులకు 13:5లో ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు. అపకారం ఎవరైనా నీకు చెడు చేస్తే, కీడు చేస్తే దాన్ని రికార్డులో పెట్టుకోదు, అప్పటికప్పుడే తుడిచి పారేస్తుంది. ఏమండి, దాన్నే చదువుతున్నారు, దాన్నే బోధిస్తున్నారు, దాన్ని చేయడం లేదే. ఎంత బాధ, ఎంత వేదన. క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం దానికి విలువను పోగొట్టుకుంటా ఉంది ప్రేమ లేకపోవడం వలన. అన్యులు ఏమనుకుంటారు? క్రైస్తవులు మా దేవుడు ప్రేమ స్వరూపం అంటున్నారు, కానీ వారిలో మాత్రం ఒకరికొకరు ప్రేమ లేదయ్యా, ప్రేమ లేదు. అతను పాస్టర్, అతను పాస్టర్, వాళ్ళ బావమరిది సంఘ పెద్ద. ఈయన వాక్యం బోధిస్తాడు, పాస్టర్ వాక్యం బోధిస్తున్నాడు, వాళ్ళ బావమరిది ఆరాధన చేస్తాడు, వర్షిప్ చేస్తాడు. కానీ వీళ్ళిద్దరు ఒకరికొకరు మాట్లాడుతారు. మనస్పర్ధలు, ఒకరి మీద ఒకరికి కోపము, కుటుంబ సమస్యల వలన ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకొని, కోపం పెంచుకొని ఏం చేస్తున్నారు? ఒకే చర్చికి పోతున్నారు, ఒకరు వాక్యం బోధిస్తున్నారు, ఒకరు ఆరాధన చేస్తున్నారు, కానీ వారిద్దరి మధ్యలో ప్రేమ బంధము లేదు. వీళ్ళు ఎక్కడున్నారు? చీకట్లో ఉండి ప్రసంగిస్తున్నారు, చీకట్లో ఉండి ఆరాధన చేస్తున్నారు. వారి వెలుగులో లేదు, దేవునితో వారికి సంబంధము లేదు. అయ్యా, నీ శత్రువులనే ప్రేమించమన్నాడు దేవుడు, నీ బంధువుల్ని ప్రేమించవా? నీ శత్రువులనే ప్రేమించమన్నాడయ్యా, నీ తోబుట్టుని ప్రేమించవా? వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? తమకు తామే కీడు చేసుకుంటున్నారు. ప్రేమించని వాడు తనకు తానే కీడు చేసుకుంటున్నాడు, చెడు చేసుకుంటున్నాడు. ఏమిటి? పరలోకానికి వెళ్ళడు. ఇతని ప్రార్థనలు అంగీకరించబడవు, ఎందుకంటే వెలుగులో లేదు, అతను చీకట్లో ఉన్నారు. వ్యభిచారం లాంటి పాపం చేస్తున్నారు, నరహంతక పాపం చేస్తున్నారు. ఇలాంటి పాపం చేస్తూ మేము దేవుని సేవకులం అంటారు, మేము వాక్యం బోధిస్తామంటారు, మేము ఆరాధన చేస్తామంటారు, మేము క్రైస్తవులం అంటారు. మీరు క్రైస్తవులు కాదు, పాపులు, సాతానుకు పుట్టినవారు, చీకటిలో ఉన్నవారు. దేవునికి ఎంత బాధ ఉంటుందండి, ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుంది. నీ పిల్లలు ఇద్దరు ఒకరి మీద ఒకరు గొడవ వేసుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మనస్పర్ధలతో ఉంటే ఒక తండ్రిగా నీకు ఎంత బాధ ఉంటుంది? అది నీకెంత అవమానము. అరకొర ప్రేమ ఉన్న నీలోనే అంత బాధ ఉంటే ఆ ప్రేమ స్వరూపికి ఎంత బాధ ఉంటుందండి? ఒకే చర్చిలో ఉంటూ, ఒకే బైబిల్ చదువుకుంటూ, నా బిడ్డలుగా ఉంటూ ఒకరికొకరు గొడవ వేసుకుంటూ ఉంటే, మనస్పర్ధతో ఉంటే, మాట్లాడకుండా ఉంటే ఆయన మనసు, ఆ ప్రేమ తండ్రి యొక్క మనసు ఎంత బాధపడుతుందండి, ఎంత బాధపడు. అది ఆయనకి ఎంత అవమానము. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రతిరోజు దేవుని అవమానపరుస్తున్నారు. చర్చికి వెళ్ళి దేవుని స్తుతించి రావడం లేదు, దేవుని అవమానపరిచేసి వస్తున్నారు. మీరు దేవునికి పుట్టిన వారు కాదు, సాతానుకు పుట్టిన వారు. చీకటిలో ఉన్నారు, పాపములో ఉన్నారు, అబద్ధములో జీవిస్తున్నారు. ప్రియ సోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంది. ప్రేమ కలిగి ఉన్నవారే పవిత్ర జీవితం కలిగి ఉన్నవారు. 1 యోహాను 4:17 వాక్యం అంటుంది, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారై ఉన్నాము. ఆయన పరలోకములో ఎట్టివాడై ఉన్నాడో అదే విధంగా ఈ భూమిలో మనం కూడా అట్టివారై ఉన్నాము. ఆయన ఎట్టివాడై ఉన్నాడు? ప్రేమగా ఉన్నాడు, ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన పిల్లలు మనం భూమి మీద ఎలా ఉండాలి? ప్రేమగానే ఉండాలి. 2:6 వాక్యం అంటుంది, ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకునేనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దేని వలన తెలుసుకుంటాం. ఆయన ఒక క్రైస్తవుడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో అదే విధంగా నడుచుకోవాలి. యేసు ఎలా నడుచుకున్నాడు? ప్రేమగా నడుచుకున్నాడు. ఆయన ఎవరైనా ద్వేషించాడా? ఈ భూమి మీద యేసు ప్రభు జీవించిన కాలంలో ఎవరైనా ద్వేషించాడా? ఎవరైనా పక్కన పెట్టండి, నిన్ను ద్వేషించాడా? నువ్వేమైనా మంచోడువా? నువ్వు నేనేమైనా మంచోడినా? ఎంత పాపిష్టులు మనము! ఎన్ని పాప ఆలోచనలు ఆలోచించాము, ఎంతమంది కీడు చేశాము, ఎంతమందికి ద్రోహం చేస్తున్నాము, దేవుని మనం ఎంత బాధ పెట్టాము. అయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎట్టివాడై ఉన్నాడు. ఆయన నీ పట్ల ఎలా నడుచుకున్నాడో అదే విధంగా నువ్వు కూడా నడుచుకోవాలి. దేవుడు ప్రేమ స్వరూపి, మనం కూడా
ప్రేమ స్వరూపులమై ఉండాలి. దీని వలన ఇంకా చూడండి 4:13 దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనిచున్నాము. బ్రదర్, దేవుడు నాలో ఉన్నాడా? నేను ఆయనలో ఉన్నానా? దేవుడు నీలో ఉన్నాడా? నువ్వు ఆయనలో ఉన్నావా? రుజువు చూపించు. ఏంటి రుజువు? పై వాక్యం చెప్తుంది, ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూడలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. దేవుడు నీలో ఉండాలంటే గుర్తుపెట్టుకో, మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. భార్యాభర్తలు, అన్నాదమ్ములు, అక్క చెల్లెళ్ళు, సంఘములో సోదరులు, స్నేహితులు, ఊర్లో ఇరుగు పొరుగు వారు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నీలో గాని ఈ ప్రేమ ఉంటే దేవుడు నీలో ఉన్నాడని రుజువు. చివరిగా చెప్పి ముగిస్తాను. ఈ ప్రేమను గురించి ఇంతగా రాస్తున్నాడే ఈ యోహాను తన యొక్క పత్రికల్లో గాని సువార్తల్లో గాని ఈ అగాపే అనే దైవ ప్రేమ అనే పదాన్ని 100కు పైగా అతను ఉపయోగించాడు. ప్రేమను గురించి ఇంతగా రాస్తున్నా, ఇంతగా మాట్లాడుతున్న ఇతను ఒకప్పుడు ఎలా జీవించాడో తెలుసా? మొరటు మనిషి, ఆవేశపరుడు. యేసు ప్రభువే ఇతనికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? బోయనర్గేస్ అని పేరు పెట్టాడు. అంటే అర్థం ఏమిటి? ఉర్రిమిడి వాడు, ఆవేశపరుడు. ఫస్ట్ దెబ్బ, ఆ తర్వాత మాట్లాడతారా? ఎయిరా ఫస్ట్ వాడిని, తర్వాత మాట్లాడుకుందాం. అలాంటి లక్షణం కలిగిన వాడు ఈ యోహాను. ఒకసారి ఒకడు యేసు ప్రభుతో కూడా ఉండని ఒక అతడు యేసు ప్రభు పేరు చెప్పి దెయ్యాలను వెళ్ళగొడుతుంటే వెళ్ళి గొడవ చేసి, ఇంకోసారి యేసు పేరు ఎత్తినావు అనుకో అంతే, నువ్వు సస్తావు, ఇంకా జాగ్రత్త అని వాడిని బెదిరించి వచ్చినవాడు. ఒకసారి సమరయ పట్టణానికి వెళ్తే అక్కడ వాళ్ళు ఆ రోజు రాత్రి ఉండేదానికి యేసయ్యకు శిష్యులకు చోటు ఇవ్వరండి, మేమేమో ఇక్కడ మీకు అని చెప్పేస్తారు. యోహానికి కోపం వచ్చేస్తుంది. ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీళ్ళందరినీ ఇప్పుడే కాల్ చేయాలి, సెలవిమ్మో. ఆజ్ఞ, వీళ్ళు ఒక్కడికి బతకూడదు. మనకు మేలు చేయనివాడు మనం అనుకున్నట్టు నడుచుకునేవాడు ఇంకా భూమి మీద ఉండకూడదు. వీళ్ళు ఇప్పుడే కాల్ చేయాలి పట్టణం అంతా. యేసయ్య చూసి, రే యోహాను, ఏంద్రా ఈ మాటలు? ఎవర్రా నువ్వు? నాతో ఉంటూ ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావురా నువ్వు? వెలుగుతో ఉంటూ ఇతను మర్చిపెట్టునే ఉన్నాడు. ద్వేషము, కోపము, కుల పిచ్చి, ఇది జాతిపరమైన విద్వేషాలు అతని మనసులో. ఇవన్నీ ఆ రోజు కొండకు ఎక్కినప్పుడు ఈ దుర్మార్గపు, ఈ క్రూరమైన గుణాలన్నీ అతనిలో కాలి బూడిదైపోయింది. కల్వరి కొండకు ఎక్కాడు. యేసు ప్రభు యొక్క శిలువ దర్శనాన్ని చూశాడు. ఆయన బాధల్లో, ఆయన కష్టాల్లో, శ్రమల్లో యేసు ప్రభు ఎంత ఓర్పుతో ఉన్నాడు. వారిని కూడా, తన హింసించే వారిని కూడా ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేశాడు. దాన్ని చూశాడు. ఆ శిలువ దర్శనం ముందు అతనిలో ఉన్న కోపము, ద్వేషము, పగ, మనస్పర్ధలు, క్రూరత్వము, ఆవేశము మొత్తం అట్నే కాలి బూడిదైపోయింది. పెంతెకొస్తే దినాన పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు యోహాను హృదయాన్ని ప్రేమతో నింపేశాడు. ఆ తర్వాత అతను ప్రేమ శిష్యుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ శిష్యుడయ్యాడు. ఒకప్పుడు ఆవేశపరుడు, ప్రేమ శిష్యుడయ్యాడు. ఏ పట్టణాన్ని, ఏ పట్టణ ప్రజలను, ఏ సమరయులను ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి కాల్చేయాలని ప్రార్థన చేశాడు యేసయ్య దగ్గర. అదే యోహాను ఆ పట్టణానికి వెళ్ళి వాళ్ళ ముందు ప్రార్థన చేశాడు. వాళ్ళ తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాడు, ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నింపుమని. ఎంత మార్పు చూశారా? ఆ శిలువ దర్శనము, పరిశుద్ధాత్మ అభిషేకము అతను ఏం చేసింది? ప్రేమ వ్యక్తిగా మార్చేసింది. ఎవరినైనా మీరు ఇంకా ప్రేమించలేకపోతున్నారా? శిలువను చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. ఆ ఆత్మ తానే మనల్ని ఏం చేస్తాడు? ప్రేమ మనుషులుగా మార్చేస్తాడు, ప్రేమ స్వరూపులుగా మనల్ని మార్చేస్తాడు. యోహాను దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఎఫెసు సంఘంలో సేవ చేశాడు. ఆ తర్వాత అతన్ని డొమిషియన్ చక్రవర్తి హింసల కాలంలో అతని పద్మాసు ద్వీపానికి
తరలించాడు. క్రూరమైన తన శత్రువులను దేశద్రోహులను శిక్షించే ఒక భయంకరమైన స్థలము పద్మాసు ద్వీపం. అక్కడ తీసుకుని వెళ్ళి అతన్ని బంధించేశారు. ఆ తర్వాత అతను విడిపించబడి మరలా అతను ఎఫెసు సంఘానికి వచ్చాడు. కొద్ది రోజులు సేవ చేసిన తర్వాత అతను దేవుని సన్నిధికి వెళ్ళవలసిన గడియ వచ్చింది. మరణ పడకలో ఉన్నప్పుడు ఆ సంఘస్థులందరూ వచ్చి, యోహాను గారు, యోహానయ్యా ఏదైనా కొత్త విషయం మాకు చెప్పేసి పోవయ్యా, ఎప్పుడు అదే మాట అంటా ఉంటావు, ఒకరినొకరు ప్రేమించండి అని చెప్పి. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నావు కదా, ఏదైనా మాకు కొత్త విషయం చెప్పేసి పో, మేము దాన్ని మనసులో దాచుకుంటాం అని అతని పడక చుట్టూ చేరి సంఘస్థులందరూ అడిగారట. ఆయన తుది శ్వాస విడుస్తూ యోహాను అన్నాడంట, ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండుడి, ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండుడి. ఈ మాట చెప్తూనే తన తుది శ్వాసను విడిచాడు. ఎందుకంటే అది ఎప్పుడు క్రొత్త ఆజ్ఞ. ఒకరినొకరు ప్రేమించుడనే ఆజ్ఞ ఎప్పుడు క్రొత్త ఆజ్ఞ, అది ఎప్పుడు పాతది కాదు. ఒకప్పుడు ఎలా జీవించాడు, ఎలా మారిపోయాడు, అది క్రైస్తవ జీవితం. ఏ క్రిస్టియన్ లైఫ్ వితౌట్ లవ్ ఇస్ నథింగ్. ప్రేమ లేని క్రైస్తవ జీవితము వ్యర్థం. ద లైఫ్ ఆఫ్ లవ్ ఇస్ ద లైఫ్ ఆఫ్ విక్టరీ ఆఫ్ జాయ్. ప్రేమ జీవితం అనేది సంతోష జీవితం, జయ జీవితం. ప్రేమించూడండి, మీ శత్రువులను కూడా ప్రేమించూడండి, మీరు చెడు చేశారు వాళ్ళని కూడా ప్రేమించూడండి. మనసు ఎంత సంతోషం ఉంటుంది తెలుసా? అయ్యో సంతోషాన్ని, ద్వేషము దుఃఖాన్ని ఇస్తుందండి, ద్వేషము బాధని ఇస్తుంది, ప్రేమ సంతోషాన్ని ఇస్తుంది. ఆమేన్. ప్రేమ సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీరు వెలుగులో ఉన్నారా, చీకట్లో ఉన్నారా? మీరు అబద్ధంలో ఉన్నారా, సత్యంలో ఉన్నారా? మీరు జీవంలో ఉన్నారా, మరణములో ఉన్నారా? పాపములో ఉన్నారా, నీతిలో ఉన్నారా? మీరు దేవుని పిల్లలుగా ఉన్నారా, సాతాను యొక్క పిల్లలుగా ఉన్నారా? ఇప్పుడు ఈ రోజు చెప్పండి, నిర్ధారించండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 2వ అధ్యాయము 2:28 అంటుంది. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఇప్పుడు మీరు ఆయనతో మంచి సంబంధంలో ఉంటేనే 2వ రాకడలో రేపు యేసు ప్రభు వచ్చేటప్పుడు, లేక మనం మరణించి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ముందు వెళ్ళి ధైర్యంగా నిలబడగలం. సిగ్గుపడకుండా దేవుని ముందు వెళ్ళి ధైర్యంగా నిలబడగలం. లేకపోతే భయపడుతూ తప్పు చేస్తే ఏం చేస్తారు వాళ్ళు? ముందుకు పోరు. భయపడుతూ సిగ్గు సంకోచంతో వెనక్కి వెళ్ళిపోతారు. దేవుని ముందు వెళ్ళి ధైర్యంగా నిలబడాలంటే నువ్వు ఇప్పుడు దేవునిలో నిలిచి ఉండాలి. దేవునిలో నిలిచి ఉండడం అంటే అర్థం ఏమిటి? నువ్వు దేవుని ప్రేమలో జీవిస్తూ ఉండాలి. ఆమేన్. 3:20 అంటుంది, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందుము. ఇప్పుడు గాని ఈ వాక్యం విని మీ మనస్సు ఏదైనా మిమ్మల్ని నిందిస్తే, దోషాన్ని మీ మీద ఆరోపిస్తే, నువ్వు పలాని వారితో మనస్పతితో ఉన్నావు, నువ్వు పలాని వారితో మాట్లాడకుండా ఉన్నావు, నువ్వు పలాని వారిని ద్వేషిస్తున్నావు అని ఇప్పుడు గాని ఈ వాక్యం విన్న తర్వాత నీ మనస్సాక్షిని గద్దిస్తే వెంటనే నిన్ను సరి చేసుకో, నీ హృదయాన్ని సరి చేసుకో, క్లియర్ చేసుకో, సమ్మతి పరుచుకో. అప్పుడే మనం దేవుని దగ్గర వెళ్ళి ధైర్యంగా నిలబడగలము. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే, దేవుని ప్రేమయే, సహోదర ప్రేమయే.